కండిషన్స్ లో క్వశ్చన్స్ అడగాలి. ఫస్ట్ దీని యూస్ ఒకసారి చూద్దాం. ప్రెసెంట్ కండిషన్స్ ఎందుకు యూస్ చేస్తామంటే కనుక ఇట్ ఈస్ యూస్ టు ఎక్స్ప్రెస్ ప్రెసెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్. ప్రస్తుతం జరుగుతుండే పనులు చెప్పుకోవడానికి ప్రెసెంట్ కండిషన్స్ వాడతారు. ఓకేనా. నెక్స్ట్ అలాగే నియర్ ఫ్యూచర్ యాక్షన్స్ చెప్పడానికి కూడా ఈ ప్రెసెంట్ కండిషన్స్ వాడతారు. అర్థమవుతుందా? అలాగే మీకు ప్రెసెంట్ కండిషన్స్ ఒకసారి చెప్పేసాం మీకు. బట్ ఈ రోజు మాత్రము ప్రెసెంట్ కండిషన్స్ బేసిస్ క్వశ్చన్స్ ఎలా అడగాలో తెలుసుకుందాం ఒకసారి. అర్థమవుతుందా? అట్లాగే ఈ ఇక్కడ ఇచ్చిన పాజిటివ్ సెంటెన్స్ కి నెగిటివ్ ఎలా రాయాలి కూడా మనం తెలుసుకుందాం అనమాట. అంటే నెగిటివ్ ఎలా రాయాలి, ఎస్ఆర్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, WH వర్డ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. దీన్ని నెగిటివ్ రాయాలి. ఎట్లా రాస్తాం? ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడి నుంచి మనకు మొదలవుతుంది. ఏం సార్ అంటే కనుక ఇప్పుడు మనం క్వశ్చన్ తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ నా క్వశ్చన్ తయారు చేయాలి. ఎస్ఆర్ నా క్వశ్చన్ తయారు చేయాలంటే వెరీ వెరీ సింపుల్ అబ్బా. ఏ టెన్షన్ అయినా సరే హెల్పింగ్ వర్బ్ ముందు పెట్టి సబ్జెక్ట్ తర్వాత రాసి నాట్ తీసేసి మిగతాదంతా యాసిస్ అలా రాసేసి క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే అది ఏమైపోతుంది అంటే కనుక క్వశ్చన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికే క్వశ్చన్ రాద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్ కి ఇప్పుడు వెళ్తున్నాను. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు స్కూల్. నేను ఇప్పుడు స్కూల్ కి వెళ్ళట్లేదు అని అర్థం వస్తుంది. ఒకవేళ దీన్ని మనం ఎస్ఆర్ క్వశ్చన్ గా రాసాము అంటే కనుక యామ్ ఐ గోయింగ్ టు స్కూల్, నేను ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నానా అని అర్థం వస్తుంది అనమాట. రాసుకోండి ఒకసారి. యామ్ ఐ గోయింగ్ టు స్కూల్. హెల్పింగ్ వర్బ్ ముందు ఉంది అంటే ఇది ఖచ్చితంగా క్వశ్చనే. హెల్పింగ్ వర్బ్ ముందు అంటే ఖచ్చితంగా క్వశ్చనే. ముందుండి హెల్పింగ్ వర్బ్ ముందుండి సబ్జెక్ట్ తర్వాత ఉంది అంటే అది క్వశ్చన్ అని అర్థం. అర్థం అవుతుందా? సో యామ్ ఐ గోయింగ్ టు స్కూల్. యామ్ ఐ గోయింగ్ టు స్కూల్. ఈ క్వశ్చన్ కి వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది అంటే కనుక అయితే ఎస్ అన్న అవుతుంది లేదా నో అన్న అవుతుంది. అందుకే ఈ క్వశ్చన్స్ ఏమంటామంటే ఎస్ అన్న క్వశ్చన్స్ అని అంటాం. వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది? ఎస్ కానీ నో కానీ ఉంటుంది. ఆర్ యు గోయింగ్ టు స్కూల్? ఇఫ్ యు గోయింగ్ టు స్కూల్ యు సే ఎస్, అదర్వైజ్ యు సే నో. నువ్వు ఒకవేళ స్కూల్ కి వెళ్తా ఉంటే ఏమంటావు? ఎస్ అంటావు. ఒకవేళ వెళ్ళకపోతే ఏమంటావు? నో అంటావు. అర్థం. అందుకే వీటిని ఏమంటావు? ఎస్ఆర్ నా క్వశ్చన్స్ అని అంటాం. సేమ్ ఎస్ఆర్ నా క్వశ్చన్స్ ముందరే జస్ట్ WH వర్డ్ పెట్టి రాసేసామనుకోండి అదేమైపోతుందంటే కనుక WH వర్డ్ క్వశ్చన్ అయిపోతుంది. మనం మాట్లాడేటప్పుడు కానీ మనం ఎవరైనా క్వశ్చన్ చేసేటప్పుడు కానీ WH వర్డ్ పెట్టి దాని తర్వాత హెల్పింగ్ వర్డ్ పెట్టి దాని తర్వాత సబ్జెక్ట్ పెట్టి రాస్తాం. దీన్ని మనం కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ అని ఆల్రెడీ మెన్షన్ చేసాయి కాబట్టి వేర్ తీసుకోకపోవడం బెటర్. ఎందుకంటే వేర్ అని రాసి మళ్ళీ క్వశ్చన్ లోనే స్కూల్ అనే ఆన్సర్ రాయకూడదు కాబట్టి. ఓకేనా? సరే, మరి ఇంక ఏం చేద్దాం? మరి ఏం చేయాలంటే కనుక ఒకవేళ వెన్ తీసుకున్నామా? వెన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నవ్వు అని మెన్షన్ చేయలేదు కాబట్టి వెన్ తీసుకోవచ్చు. ఓకేనా? లేదంటే హౌ తీసుకోవచ్చు, లేదంటే వై తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో వై తీసుకొని రాద్దామా? వై. వై దీన్ని అలాగే యాసిడ్స్ కింద రాసేసేయాలి. వై యామ్ ఐ గోయింగ్ టు స్కూల్. వై యామ్ ఐ గోయింగ్ టు స్కూల్. ఎందుకు వెళ్తాను స్కూల్ కి? టు స్టడీ. ఆన్సర్ ఏమొస్తుంది దీనికి? టు స్టడీ. అర్థమవుతుందా? సరే, నేను వేరు పెట్టి రాయలేనా? రాసుకోవచ్చు, కానీ స్కూల్ మెన్షన్ చేయకూడదు. ఓకేనా? ఎలా? వేర్ యామ్ ఐ going to. Where am I going to? Where am I going to? ఎక్కడికి వెళ్తాను నేను? టు స్కూల్. ఎక్కడికి? టు స్కూల్. Where am I going to? టు స్కూల్. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్. ఎలా వెళ్తున్నావు? నేను ఎలా వెళ్తున్నాను? హౌ యామ్ ఐ గోయింగ్ టు స్కూల్. స్కూల్ కి ఎలా వెళ్తున్నాను? ఒకవేళ సైకిల్ మీద అయితే బై బైసైకిల్. నడుస్తూ వెళ్తే ఆన్ ఫుట్ అని అనాలి. ఏమనాలా? ఆన్ ఫుట్. ఆన్ ఫుట్ అని అనాలి. అర్థమవుతుందా? ఒకవేళ బస్ అయితే బై బస్. ఒకవేళ ట్రైన్ అయితే బై ట్రైన్. ఒకవేళ ఏరోప్లేన్ అయితే బై ఎయిర్ అని అనాలా. ఏమనాలా? బై ఎయిర్. ఒకవేళ పడవలో వెళ్తూ ఉంటే బై వాటర్ అని అనాలి. ఏమనాలా? బై వాటర్ అని అనాలి. అర్థమవుతుందా? రైట్. హౌ యామ్ ఐ గోయింగ్ టు స్కూల్. స్కూల్కి ఎలా వెళ్తున్నాను? బై బస్. చూడండి ఒకసారి. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్,
తర్వాత ఎస్ఆర్ నపుంసక సెంటెన్స్, తర్వాత WHO క్వశ్చన్స్. అర్థమవుతుందా? క్వశ్చన్స్ అన్ని ఇట్లా అడగలన్నమాట. ఏ టీమ్స్లోనే అంతే, హెల్పింగ్ వర్డ్ ముందు పెట్టాలి, సబ్జెక్ట్ తర్వాత పెట్టాలి, వర్బ్ పెట్టి ఆబ్జెక్ట్ పెట్టి రాసేసేయాలి. అదే క్వశ్చన్. మనం మాట్లాడేటప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో కావాలి. అర్థమవుతుందా? బ్రెయిన్ నుంచి మనకు వర్డ్స్ స్పాంటేనియస్గా రావాలి అంటే ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్? రిటర్న్ ప్రాక్టీస్ ఉండాలి, తర్వాత ఓరల్ ప్రాక్టీస్ కూడా ఉండాలన్నమాట. అర్థమవుతుందా? అప్పుడు మనం క్వశ్చన్స్ వస్తాం అనమాట. స్పాంటేనియస్గా సిచ్యువేషన్ బట్టి మనం ఆన్సర్స్ ఇవ్వగలగాల, క్వశ్చన్స్ అడగగలగాలి. అర్థమవుతుందా? సో ఇది రాసేసుకోండి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఐ ఇచ్చింది కాబట్టి యామ్ తీసుకుందాం. ఒకవేళ సబ్జెక్ట్ హీ వస్తే ఇక్కడ ఈజ్ తీసుకుంటాం. అంటే ఈజ్ ముందర పెట్టి తర్వాత సబ్జెక్ట్ పెట్టి తర్వాత వర్క్ పెట్టి రాసేస్తాం. నెక్స్ట్ ఎట్లాగే ఒకవేళ ప్లూరల్స్ వచ్చాయనుకోండి ఆర్గనైజ్ హెల్పింగ్ వర్క్ పెట్టాలి. అర్థమవుతుందా? సరే ఇక్కడ క్వశ్చన్స్ రాసారా మరి? ఓకే రైట్.